కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. అలాగే 40 సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే షుగర్ ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కొన్ని రెసిపీస్ ఫాలో అవుతుంటారు కదా. సో వాటిలో ఎంతవరకు పనిచేస్తాయి? ఇప్పుడు ఇంటి చిట్కాలను మాట్లాడుకుంటున్నాం, కానీ అవి కరెక్ట్గా యూజ్ చేస్తేనే కరెక్ట్గా ఆ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ మనం తీసుకునే విధానం, ఇంటేక్ చేసే విధానం అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి దాని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే సార్, షుగర్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటి వైద్యం అంటే వేపాకులు చూస్తే కొంచెం తీసుకోవడం కానీ, మెంతులతో కానీ కొన్ని చేస్తూ ఉంటారు కదా. అసలు ఈ వంటింటి చిట్కాలు అనేవి ఎంతవరకు పనిచేస్తాయి? షుగర్ విషయంలో ఎలాంటి వంటింటి చిట్కాలు లేదంటే ఇంట్లో చేసుకునే వైద్యం అనేది ఉంది? షుగర్ వ్యాధికి ఒంటింటి చిట్కాలు ఇంచుమించు 190% మంది వాడుతుంటారమ్మా. అవును. కానీ తెలిసి తెలియక అవగాహన లోపంతో చాలా పొరపాట్లు చేస్తుంటారమ్మా. షుగర్ వ్యాధి అంటే మెంతులు గుర్తొస్తుంది. ఇంచుమించు ఎక్కువ శాతం మంది మెంతులు ఏదో ఒక రూపంలో వాడుతుంటారు. అదేవిధంగా వేప ఆకులు, వేప చిగుళ్ళు వాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ నేలవేం వాడుతుంటారు, తిప్పతీగ వాడుతుంటారు, పొడపత్రి వాడుతుంటారు. షుగర్ అనేసరికి కొంతమంది ఇంకా వైద్యుల సలహా లేకుండా వాళ్ళకే వాళ్ళు కూడా ఎవరో చెప్పారని చెప్పేసి, ఫ్రెండ్స్ చెప్పారను, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారను, షుగర్ వ్యాధితో బాధపడేటువంటి ఇంకొకరు చెప్పారని చెప్పేసి వాడుతుంటారమ్మా. సో అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు, కానీ అవగాహన లేకపోయి వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగమ్మా. అందుకే పొరపాట్లను కూడా చెప్పాను. సో ఔషధాలు అయితే పనిచేస్తాయి, సమర్థత ఉంది, దానివల్ల చక్కటి ప్రయోజనం దొరుకుతుంది. షుగర్ వ్యాధి పెరగకుండా నియంత్రణలు ఉంటుంది. భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. సో ఔషధ గుణాలు అయితే ఉన్నాయమ్మా. వీటిపైన జరిగినటువంటి పరిశోధనలో కూడా అవన్నీ నిరూపణ కాబడ్డాయి. ఉదాహరణకు మెంతులమ్మా. మెంతులు జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు మెంతుల పైన సుదీర్ఘ పరిశోధన చేసి ఈ ఆధునిక వైద్యంలో వాడేటువంటి మెట్ఫార్మిన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అంత సమర్థవంతంగా ఈ యొక్క మెంతులు కూడా పనిచేస్తాయని చెప్పేసి నిరూపణ చేయడం జరిగిందమ్మా. సో అవన్నీ నాణ్యానికి ఒకవైపు, కానీ మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల ఆశించేటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తాగేసేస్తారు. మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తాగడం వల్ల మోషన్స్ తగ్గుతాయి, కానీ షుగర్ తగ్గదు. మరి ఎలా తీసుకోవాలి? ఎగ్జాక్ట్, మంచి ప్రశ్న అడిగారమ్మా. సో షుగర్ వ్యాధికి మెంతులను సద్వినియోగం చేసుకోవాలంటే రాత్రిపూట 1 కప్పు మజ్జిగలో ఒక 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసేసి కనీసం 12 గంటల సేపు నానబెట్టేసేసి 12 గంటలు నానిన తర్వాత బాగా కలిపేసేసి మెంతులతో పాటు మజ్జిగను తీసుకోవాలి. ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు మెంతుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రభావము, మజ్జిగ ప్రభావం చేత శరీరంలో, దేహంలో ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉత్తేజితమై ఆ గ్రంథి నుంచి చక్కగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అలా కాకుండా మెంతి పొడిని మజ్జిగతో తీసుకోవడం వల్ల ప్రయోజనం, మోషన్స్ తగ్గిపోతాయి, పేగుల చరణాన్ని తగ్గిస్తుంది. తప్ప చాలా మంది తెలియక మెంతి పొడి మరి మజ్జిగతో తీసుకోవడం, ఇట్లా వెంటనే మెంతి పొడి కలుపుకోవడం తీసుకోవడం అలా చేస్తుంటారు అన్నమాట. కేవలం మెంతులనే వాడుకునేటప్పుడు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవాలమ్మా. మజ్జిగతో నానబెట్టి వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం జరుగుతుంది. అలా కాకుండా మెంతులను ఇతర పదార్థాలతో కలిపి ఉన్నప్పుడు నీళ్ళతో కలిపి వాడుకున్నా సరిపోతుంది. కేవలం మెంతులను ఔషధంగా వాడుకోవాలంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే వేపాకులు, వేప ఇగుర్లు మరి చాలామంది ఇంచుమించు రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సో నిజంగా చెప్పాలంటే వేపాకులో ఉన్నటువంటి చేదు వల్ల షుగర్ తగ్గుతుందని అనుకుంటారు, కానీ ఎక్కువ శాతం మందిలో వేపాకు వల్ల షుగర్ తగ్గదమ్మా. సో షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేపాకు తగ్గిస్తుంది. అదేవిధంగా నర్వస్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అటువంటి నర్వస్ సమస్యలు లేకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ మరి కేవలం వేప ఇగురులతోనే షుగర్ నేను కంట్రోల్లో ఉంచుకుంటాను అయ్యే పని కాదమ్మా. సో చేదు వల్ల చాలామంది అనుకుంటుంటారు. దాని బదులు నిజంగా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే వేపాకును కానీ వేప చెట్టు కానీ ఉపయోగించుకునే విధానం ఎలాగంటేమా, సో వేప బెరడు పొడి కానీ వేపాకు పొడి కానీ ఏదో ఒక రూపంలో మరి మిగతా దంతచున్నాలలో
పండు తోముకునే పుల్లలు కానీ అదేవిధంగా ఈ పేస్టర్లు కూడా మాకు కొద్దిగా యాడ్ చేయొచ్చు అనమాట. పేస్ట్లను కొద్దిగా యాడ్ చేసేసి పళ్ళు తోముకోవడం వల్ల ఇలాంటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కానీ కేవలం వేప విగుళ్ళు తర్వాత ఈ వేప ఆకు కేవలం అది వాడుకోవడం వల్ల కూడా ఆశించిన స్థాయిలో షుగర్ తగ్గేటువంటి పరిస్థితి ఉండదమ్మా. అయ్యో, చాలా మంది చేస్తూ ఉంటారు కదా, బ్రష్ చేయగానే కొంచెం అలా వేప చిగుళ్ళు తుంచుకొని తినేస్తూ ఉంటారు. అది మంచిగా జరుగుతుంది తప్ప డైరెక్ట్ షుగర్ మీద అయితే చాలా వరకు దాని ఇంపాక్ట్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదమ్మా. సో దాని ఇంకోటి ఏమైతుందంటే ఈ వేపాకు ఇలాంటివి ఎక్కువ వాడుకోవడం వల్ల అంటే అతి తిక్తద్రవ్యం అతి చేదుగా ఉండడం చేత మరి చాలా మంది పరిగడుపున వాడేటువంటి అలవాటు కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల పేగులు ఇరిటేట్ అయిపోతాయమ్మా. ఎగ్జాక్ట్లీ, వాంతి వచ్చిండడము, కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండడము, కొంతమందికి మోషన్స్ ప్రాబ్లం రావడం, ఇట్లా కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకోవడంలో తప్పు లేదు, కానీ రెగ్యులర్గా మాత్రం ఈ పద్ధతిలో ఈ యొక్క వేప ఇగుర్లు వేపాకు తీసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నంత అవుట్కమ్ అయితే ఉండకపోవచ్చు. సో అండ్ షుగర్ అన్నప్పుడు ఇంకొకటి తిప్పతీగను కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, దాని వల్ల కూడా చెప్తానమ్మా. మంచి ప్రశ్న అమ్మా. నిజంగా తిప్పతీగ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా షుగర్కి. అది పరిశోధనలో కూడా నిరూపణైంది. సో తిప్పతీగ మరి ఈ యొక్క షుగర్కు తగ్గించడంలో మనం ఎలా వాడుకోవాలంటమ్మా, తిప్పతీగ ఆకుల కంటే కూడా కాండానికి అత్యంత సమర్థవంతమైన గుణం ఉందమ్మా, ఎస్పెషల్లీ షుగర్ తగ్గించడానికి. మిగతా పర్పస్లకి ఆకులు కూడా పనిచేస్తాయి, కానీ మరి షుగర్ కోసం వాడేవాళ్ళైతే తిప్పతీగ కాండం నుంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ను వాడుకోవడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ కలుగుతాయమ్మా. ఆకు చూర్ణం కంటే కూడా కాండం బాగా ముదిరినటువంటి కాండాన్ని ముక్కలుగా చేసేసి దాన్ని ఎండబెట్టేసి చూర్ణంగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో యాజిటీస్గా తీసుకోవడం కానీ, కషాయం లాగా తీసుకోవడం కానీ, ట్యాబ్లెట్స్ తయారు చేసుకుని తీసుకోవడం కానీ, క్యాప్సూల్స్లో ఎంటీ క్యాప్సూల్స్ పెట్టి తీసుకోవడం కానీ, ఏ పద్ధతిలో తీసుకున్నా లేకపోతే ఇతర ఔషధాలతో కలిపి తీసుకోవడం కానీ, ఏ పద్ధతిలో తీసుకున్నా ఈ యొక్క కాండం తిప్పతీగ ముదిరిన కాండం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సారం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావము ఈ యొక్క షుగర్ను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఆ కాండంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నాం. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల ఉంటాయన్నమాట. కాబట్టి అంటే మరి చాలా మంది తెలియక తిప్పతీగ ఆకులు తెచ్చుకొని వాడుకుంటుంటారు. రిజల్ట్ అయితే ఉంటుందమ్మా, పూర్తి లేదని చెప్పడానికి లేదు, కానీ కాండంతో మరింత శక్తివంతమైన సమర్థవంతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మరొకటి కూడా గమనించాలమ్మా, ఈ తిప్పతీగ ఎక్కువ రోజులు వాడినా ఎక్కువ ప్రమాణంలో వాడినా కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో తల తిరుగుడు రావడము, తల తిరుగుతుంటుందమ్మా, సో భ్రమ అంటారు దాన్ని. అదేవిధంగా తలనొప్పి రావడము, తర్వాత పొట్ట ఉబ్బరించి ఉండడము, తర్వాత కడుపులో ఒక రకమైన వికారం ఉండడము, తలంతా బరువుగా ఉండడం, ఇట్లా కొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిప్పతీగను దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధికి వాడుకోవాలంటే తిప్పతీగకి ఫ్రెండ్ అనుకోండి, ఉసిరిగా కలుపుకోవాలి. ఫ్రెండ్ తోడైతే దుర్గుణాలు పోతాయి, మంచి పెరుగుతాయి. సో మనం ఎనిమిదిని తోడు చేస్తే ఆ లక్షణాలు పెరిగిపోతాయమ్మా. సో ఫ్రెండ్ని తోడు చేస్తే అటువంటి లక్షణాలు ఉండవు. ప్లస్ పరోక్షంగా ఈ యొక్క ఉసిరిక కూడా చాలా షుగర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. షుగర్ వ్యాధి నియంత్రణ ఉండేందుకు, షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు చాలా సమర్థవంతంగా ఈ ఉసిరిక కూడా పనిచేస్తుందమ్మా. అందుకే దీనికోసమే మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా నిషామలకి చూర్ణము లేదా నిషామలకి టాబ్లెట్స్ అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతుంటారమ్మా. నిషా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరిక. పసుపు ఆమ్లకి కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధాలు, టాబ్లెట్స్, పౌడర్ ఇవన్నీ అమ్ముతుంటారమ్మా. సో ఉసిరిక అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా షుగర్ వ్యాధి నియంత్రించేందుకు. అట్లే పొడపత్రి ఉంది, పొడపత్రి అని చెప్పేసి అంటుంటారమ్మా. ఈ పొడపత్రి వల్ల కూడా ఏం జరుగుతుందంటమ్మా, పొడపత్రిని యాజ్ యూజువల్గా దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం వల్ల దాని యొక్క చేదు వల్ల షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అంటే ఈ మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు కానీ, అదేవిధంగా ఈ నరాలకు సంబంధించినటువంటి జబ్బులు కానీ, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి జబ్బులు కానీ, చర్మానికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, జీర్ణాశయానికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, ఇలా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు పొడపత్రి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం పొడపత్రిని ఉపయోగించుకోకుండా పొడపత్రితో పాటు నేలవేము, అదేవిధంగా ఈ నేల ఉసిరి, తర్వాత మామూలు మిరియాలు ఇలాంటివి కలిపి వాడుకోవడం వల్ల ఈ చక్కగా ఈ పొడపత్రితో కలిపి తయారు చేసుకుని ఇలాంటి ఔషధాలు సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. కాబట్టి చాలామంది తెలియక కేవలం పొడపత్రి చూర్ణాన్ని వాడుతుంటారు అనమాట. సో దానివల్ల ఆశించిన స్థాయిలో షుగర్ కంట్రోల్ కదమ్మా. షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి, మంచి అయితే జరుగుతుంది, కానీ కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ అవ్వాలంటే అవ్వదమ్మా. సో దీనికి సంబంధించి ఇతర ఔషధాలు తోడు చేసినప్పుడు ఆ ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పొడపత్రిని మధునాశిని అంటారు. మధు అంటే తీపు, తీయదనం, నాశిని అంటే నాశనం చేస్తుంది. సో
పొడపత్రి మధునాశిని లేదా పొడపత్రి ఆకును నమిలి కానీ లేకపోతే పొడి కొంచెం చప్పరిచిన తర్వాత మీరు పంచదార కానీ బెల్లం కానీ మిఠాయి కానీ ఇలాంటి తీపి పదార్థాలు ఏది చప్పరించినప్పటికీ ఇసుక నవ్వినట్టు ఉంటుందమ్మా కొద్దిసేపు వరకు. అంత అద్భుతమైన గుణం ఉంది అందులో అనమాట. సో ఆ రుచి కూడా మనకు కొద్దిసేపు తెలియదు, ఆ రుచిగ్రాహ్య శక్తి కూడా పోతుంది అనమాట. ముఖ్యంగా తీపును గ్రహించలేము. సో ఈ బేసిస్లో చాలా మంది ఏం చేస్తారంటే ఈ షుగర్ తగ్గించుకునేదానికి కేవలం పొడపత్రిని వాడుతుంటారు అనమాట. కేవలం పొడపత్రిని కూడా వాడకూడదమ్మా, ఇతర ఔషధాలతో కలిపి వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు షుగర్ నియంత్రణలో ఉండేది కలుగుతాయి. సో కేవలం దీన్ని వాడుకోవడం వల్ల ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు సార్ చెప్పిన అన్ని కూడా మెంతి పొడి కానీ, తిప్పతీగ కానివ్వండి, పొడపత్రి కానివ్వండి, ఇంకా వేప చిగురు ఎలా వాడాలి అని చెప్పారు. ఆ ప్రకారంగా వాడండి. మనకి దాని నుంచి అన్ని హెల్త్ బెనిఫిట్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పొందే అవకాశం 100% ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.